ఈరోజు నేనంటే అందరికి తెలుసు మీ అందరి నోట్లో నాలుకలు నేను నా గురించి నేను చెప్పాలని అవసరం లేదు. కానీ నేను 2015 సంవత్సరంలో ఈ లైబ్రరీకి వచ్చిన. ఈ లైబ్రరీలోనే నా జీవితం ఒక నూతన జీవితం మొదలైంది. ఈరోజు మా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే అక్షర చైతన్య లైబ్రరీ అనేది నాకు ఒక పునర్జన్మనిచ్చింది. ఎందుకంటే వీళ్ళందరినీ చూసి నేను నేర్చుకున్నాను. ఇక్కడ ఉండే ప్రతి కాంపిటేటివ్ ఆస్పిరెంట్ని చూసి నా జీవితానికి ఎట్లా సోపానాలు వేసుకోవాలి, నా జీవితంలో ఎట్లా ఉన్నత స్థాయికి ఎదగాలనే అంశాన్ని వీళ్ళందరినీ వీళ్ళ ఓటమిని చూసినా వీళ్ళ సక్సెస్ని చూసిన నేను. ఎందుకంటే 2015 నుంచి ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి వీళ్ళందరినీ చూసుకుంటూ నా జీవితంలోని నా జీవితాన్ని ఎట్లా మలుచుకోవాలి. ఎందుకంటే నా లక్ష్యం ఒక్కటే, నేను కొడితే ఒక కుంభస్థానాలనే కొట్టాలని చెప్పి గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యాలని చెప్పి నేను గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యాను. అయితే నాకు అప్పుడే 2016లో అనుకుంటే నోటిఫికేషన్ వచ్చింది. 2018 ఎగ్జామ్ అయింది. అప్పుడు నా డిగ్రీ అయిపోలేదు. అప్పటి నుంచే స్టార్ట్ చేసుకున్నాం. మన కర్ణాకరి వీళ్ళందరి ఒపీనియన్ తీసుకొని ఎట్లా చదివితే బాగుంటుంది, ఏం చదివితే బాగుంటుంది, ఇప్పుడు ఎటువంటి బుక్స్ ఎంచుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ మారిన సిలబస్కి అనుగుణంగా ఎటువంటి బుక్స్ చదవాలి, ఏ బుక్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నా ఓన్గా చేసుకొని నేను ఏ బుక్ అడిగితే మార్కెట్లో ఉన్న ఏ బుక్ అడిగితే ఆ బుక్ ఈరోజు పూర్ణ సార్ నాకు అన్నీ ప్రొవైడ్ చేశాడు. ఎందుకంటే నేను ఫోన్ చేయడం ఆలస్యం, ఈ బుక్ నాకు కావాలని చెప్పగానే నాకు ఆ బుక్ తెప్పించాడు. అట్లా చాలా సహకారం అందించాడు. ఈరోజు గ్రూప్ 2లో మంచి స్కోర్ కూడా వస్తుంది, నాకు ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా పూర్ణ సార్ గురించి చెప్పాలంటే రోజు సరిపోదు, రాస్తే పుస్తకంలో పేపర్లు సరిపోవు. ఎందుకంటే ఒక అక్షర దీపం వెలిగించింది సిరిసిల్ల. ఈరోజు ఎవరైనా వ్యక్తిగతంగా వాళ్ళు ఎదిగితే బాగుంటుంది అనుకుంటారు, కానీ ఇంకొకరిని లావటాలు, ఇంకొకరిని ఎదగాలనే ఉండదు. ఎందుకంటే ఒకరు ఎదిగితే ఒకరు చూసి ఓర్వరు. అటువంటి పరిస్థితుల్లో ఇంతమంది ఒక ఫ్యామిలీని తయారు చేసిండు, అక్షర చైతన్య అనే ఒక ఫ్యామిలీని తయారు చేసిండు. ఇవాళ నాకు ఇట్లా దేవుడు ప్రత్యక్షమై నీ కోరిక ఏంది అని అడిగితే నేను ఏమని కోరుకుంటానంటే ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులను ఊరికొక్కరిని ముట్టియాలని చెప్పి నాకు ఏం కోరుకోకపోతే. ఎందుకంటే సమాజంలో ఒక చైతన్యం రావాలి. ఇవాళ చదువుకుంటేనే ఆ చైతన్యం వస్తుంది. ఆ చైతన్యం ఎట్లా, ఇటువంటి వ్యక్తులు ఉంటేనే మనం సమాజంలో ఒక నిర్మాణాత్మకమైన మార్పు వస్తుంది. దానికోసం అనునిత్యం కృషి చేస్తాడు. ఎట్లా అంటే ఒక ముక్కు తెలియదు, ఏం తెలియదు, ఫోన్ చేయగానే ఏ బుక్ అంటే ఆ బుక్ తీసుకొచ్చి మనకు ఈరోజు ఎన్ని బుక్స్ అంటే ఒక 20-25 బుక్స్ తెప్పించడు. మన రీసెంట్గా ఏంటంటే నాకు తెలంగాణ మీద చాలా నేను చదువుకోవాలని బాగా ఇంట్రెస్ట్. నేను ఏంటంటే ఈ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ముద్రించే అన్ని పుస్తకాలు తెప్పియాలని చెప్పి నేను అనగానే మామిడి హరికృష్ణ గారు ఉంటాడు నాకు డిపార్ట్మెంట్, వారితో ప్రత్యేకంగా మాట్లాడు ఈరోజు సెల్ఫీ బుక్స్ ఉన్నాయి, అన్ని బుక్స్ దాని గురించి సంబంధించిన తెలంగాణకు సంబంధించిన మొత్తం అన్ని బుక్స్ తెప్పించాడు. అట్లా మనం ఏదంటే అది ఇక్కడ 24 hours లైబ్రరీ. అదేవిధంగా మన ఇంటర్నెట్ అయితే ఒక నిమిషంలో బ్యాలెన్స్ అయిపోయిందనంటే 1 నిమిషంలో బ్యాలెన్స్ చేస్తాడు. ఇట్లా నా జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని నేను నా జీవితం గురించి నేను ఒక బుక్ రాసుకుంటే అందులో సగం జీవితం అంటే సగం పేపర్లు అక్షర చైతన్య లైబ్రరీ గురించి, అందులో ఒక 3-4 పేజీలు పూర్ణ సార్ గురించి ఉంటాయి. అవకాశం వేసిన అందరికీ ధన్యవాదాలు వేసుకుంటున్నాను.